नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। కాబట్టి అమ్మ భక్తికి మాత్రమే లభ్యమవుతుంది. భక్తి అంటే నీవు తప్ప అన్య శరణము లేదు. దేనికైనా ఆవిడే. అంతటి దృఢ విశ్వాసం అంటే ఒక నమ్మకం. ఎలా అయితే ఈ మామూలు మనుష్యుల పట్ల అది ఏ బంధం అన్నా కావచ్చు. కొంతమంది మనం అంటాం గుడ్డి నమ్మకము అంటాం. గుడ్డి అసలు మామూలు గుడ్డి అని సరే ఏదేమైనా గుడ్డిగా నమ్ముతాడండి అని. అంటే ఇంకా వాళ్ళు చెప్తే అది మంచా చెడ అసలు ఏమిటి అనేది ఆలోచించకుండా దాన్ని అమలు చేయటమో నమ్మటమో ఏదో చేస్తూ ఉంటారు కదా. అలాంటి గుడ్డి నమ్మకం ఉండాలి అమ్మ మీద, అలాంటి భక్తి. అంతే తప్ప నేను అమ్మను పూజిస్తున్నాను అన్న అనౌన్స్మెంట్లు కానీ ప్రచారాలు కానీ అక్కర్లేదు. నీ మనస్సులో ఆ భావన దృఢంగా ఉంటే సరిపోతుంది. బాహ్యమైన వస్తువులు ఆ పూజకి కానివ్వండి దేనికైనా లభిస్తున్నాయా లేదా అన్న దాని పట్ల కన్నా శ్రద్ధ నీ మనసులో ఆవిడ ఉన్నది అన్న భావమే అత్యంత ముఖ్యమైనది. భావన గమ్య అని ఎన్నోసార్లు చెప్పు. కాబట్టి నీ భావన ముఖ్యం. బాహ్యమైన వస్తువులన్నీ ఇచ్చింది ఆవిడే, సందేహం లేదు. సమకూర్చుకో, నీకు వద్దని చెప్పటం లేదు. కానీ ఆ బాహ్యమైన వస్తువులు సమకూర్చుకోవడానికి నువ్వు అనవసరమైన తాపత్రయం కానీ ఫైటింగ్స్ కానీ ఆర్గ్యుమెంట్ అంటే అలాంటివి ఏవి చేయకూడదు. ఆ ప్రయత్నాలు నీ వల్ల అయింది చేసుకో. నువ్వు ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు వాళ్ళు అవి తెచ్చారా లేదా, ఇవి తెచ్చారా లేదా, వాళ్ళు చేశారా లేదా, ఇలాంటివన్నీ కూడా కూడదు. నీకు చేతనైంది నువ్వు చేసుకో. వేరే వారిని నీ పూజ కోసం ఇబ్బంది పెట్టడం కానీ దాని గురించిన ఏదైనా సరే అది అమ్మ ఉన్నట్టు అవ్వదు, అమ్మను గుర్తించినట్టు అవ్వదు. కాబట్టి అలాంటి చెప్పాం కదా, పక్కింట్లో పువ్వులు కొయ్యదు. పువ్వు లేకపోయినా ఆవిడ ఏమీ అనదు. అద్వైతంలో అదే చెప్తారు. వినాయకుడికి బెల్లంతో వినాయకుడిని చేసి మళ్ళీ ఆయన నైవేద్యం బెల్లం అందులోంచే ఒక గిల్లి పెట్టారు. ఇది అంతే. మీరు సమర్పించేవన్నీ ఆవిడిచ్చినవే, పరమాత్మ ఇచ్చినవే. ఎవరి ఆరాధనకి వాళ్ళ శివుడు విష్ణువు ఇలా అన్ని. కాబట్టి మీరు ఏది సమర్పించినా సర్వము వారు ఇచ్చిన దాంట్లోంచే వాళ్ళకి సమర్పిస్తున్నారు, అందులో సందేహం లేదు. అలా అని మీరు పెట్టద్దు అని నేను చెప్పటం లేదు. ఎస్, పెట్టాలి. తృప్తి, నైవేద్యం పెడితే తృప్తి. వీటన్నిటికి కూడా మనకి శాస్త్రపరంగా అర్థాలు ఉన్నాయి. నైవేద్యం పెడితే ఏమిటి, హారతి ఇస్తే ఏమిటి, ఆచమనం చేస్తే ఏంటి, పంచామృత స్నానం చేస్తే ఏంటి, ఇలా శాస్త్రంలో ఆధారాలు కాదు నిర్దిష్టమైన అర్థాలు ఉన్నాయి, సందేహం లేదు. ముఖ్యంగా నైవేద్యము నీకు తృప్తిని కలిగిస్తుంది అని. తృప్తి అంటే ఉన్నదానితో తృప్తి పడటం. అనవసరంగా పక్కవాడికి ఉందనో లేకపోతే అది ఉండి తీరాలనో, నా స్టేటస్ సింబల్, ఇలాంటివన్నీ పోతాయి. సరే, ఇది ఒట్టిగా చెప్తాను, దాని గురించి వదిలేయండి. కాబట్టి ఇక్కడ మీరు అమ్మవారికి ఏది పెడుతున్నారు అనే దానికన్నా ఎలాంటి మనసుతో సమర్పిస్తున్నారు అనేదే చాలా ముఖ్యం. మీరు చేసేది అవతల వాళ్ళు గమనిస్తున్నారా లేదా అన్నారా, అది వృధా అండి. మీరు అమ్మని గమనించండి. అమ్మకి నేను మంచిగా సమర్పిస్తున్నానా లేదా అంటే శ్రేష్టమైనవి ఉన్న దాంట్లో శ్రేష్టం అండి. పరిగెత్తమని చెప్పలేదు, డబ్బులు ఖర్చు పెట్టమని ఏది లేదు. తృణమో ఫలం అన్ని వాళ్ళవేనాయి. మీరు పెద్ద ఇచ్చేది ఏమిటది? ఆ డబ్బు వాళ్ళదే. పరమేశ్వరుడు కాని వస్తువే ఈ ప్రపంచంలో లేదు. కాబట్టి సర్వము అది. అయితే మనస్సు కూడా వాళ్ళదే అంటే నువ్వు వాళ్ళకి ఇవ్వట్లేదు, నేను అన్నావు. అందుకని ఆవిడేమంది, అరే నువ్వు నాది నాది అంటున్నావు చూసావా, అది నాకు ఇచ్చేయి, ఇక నీకు తిరుగులేదు పొమ్మంది. అన్ని వాళ్ళు ఇచ్చిందే దేహంతో సహా.
కానీ నువ్వేం చేసావు? ఈ దేహం నాది అంటున్నావు. ఈ దేహంతో నేను సంపాదించాను అంటున్నావు. నా తెలివితేటలు, నా బలం, నా శక్తి అంటున్నావు. లోపల గనక ఆ పరమాత్మ లేకపోతే నీ శక్తి ఏమిటి? ఇది ఆలోచించిన వాడైతే విర్రవీగడు, అహంకారం ఉండదు. ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలి, ఇలాంటి అనవసరమైన తాపత్రయాలు ఉండవు. ఎందుకంటే అంతా అదే అని తెలిసిన తర్వాత తాపత్రయం ఎందుకండి? దాచుకోవడానికో ఇంకోటో దేనికో అసలు ఏది అక్కర్లేదు. నీ చేత బ్యాంకులో పెట్టించాలి, ఎక్కడ పెట్టించాలన్నా నీ చేత పెట్టిస్తుంది. సరే, ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి భక్తికి మాత్రమే ఆవిడ నీకు వసురాలు అవుతుంది, అంటే లభ్యమవుతుంది, నీ దగ్గర ఉంటుంది. అంతటి విశ్వాసం నీలో ఉండాలి ఆ పరమాత్మ. ఇక్కడ ఆరాధించే వాళ్ళకైనా అంతే, పరబ్రహ్మ స్వరూపమైన ఆ అంటే రూపరహితమైన అదైనా అంతే, గురువైనా అంతే. పరమాత్మ తత్వం అంటే ఆ యొక్క ఇది రూపం దాలిస్తే గురువు, ఇంకొక రూపం ఆరాధించే దైవం. ఏది మాత్రమే కలదో అది. కాబట్టి అద్వైతంగా తీసుకున్నా కూడా మీ మనస్సులో అలాంటి అంటే ఆ గుడ్డి నమ్మకం ఉండాలి. ఎస్, నన్ను కాపాడుతారు అన్న గుడ్డి నమ్మకం లేకపోతే, లేదా ఏం చేస్తారండి? అడుగుతారు, గురువుల్ని అడుగుతారు. ఏం లాభం అండి? గురువుకి మళ్ళీ సమాధానాలు మూడు చెప్తారు. గురువు ఒకటి చెప్తే ఇంకో సమాధానం, అది చెప్తే ఇంకోటి. ఇంకా గురువుని ఎందుకంటే అడగటం? అలాగే అమ్మవారికి సొల్యూషన్స్ మీరు చెప్పకండి. భక్తి అంటే ఏమిటి? గుడ్డిగా నమ్మటమే, అంతే. ఏం చెప్తే అది. అమ్మవారికి ఒక ప్రాబ్లం చెప్పారు, మీకు సమస్య వచ్చి, సమస్య అమ్మవారికి మాట్లాడకుండా కూర్చోడు. కానీ ఏం చేస్తారంటే, అమ్మాయిగో ఇలా అయితే బాగుంటుందమ్మా అని ఆవిడకి సొల్యూషన్స్ చెప్తారు. అలాంటప్పుడు ఆవిడకి చెప్పడం ఎందుకంటే, ఆ సొల్యూషన్ అయితే మీరే చేసుకోవచ్చు కదా. అది భక్తి అనిపించుకోదండి. అది గురు భక్తి కాదు, అటు దైవ భక్తి కాదు, పరమాత్మ భక్తి కాదు. సుమ్మ ఇరు అని ఏదైతే రమణ మహర్షి చెప్పాడో, నీవు అలా నెవరు మూసుకుని ఉండగలిగినప్పుడే భక్తి. కాబట్టి భక్తి అంటే ఏదో వేరేది కాదు. భక్తి అంటే ఆ నమ్మకం. ఎస్, నీకు తెలియక నువ్వు అనుభవిస్తున్నావని, దుఃఖపడుతున్నావని కదా వేరే వాళ్ళని ప్రార్థన చేస్తున్నావు. కాబట్టి ఇక్కడ అలాంటి నమ్మకం ఉన్నప్పుడే అది గురువు మీద కానివ్వండి, ఎక్కడైనా. అంతేగాని గురువుకే సమాధానాలు, గురువుకే ఆ పరమాత్మకే ఇవి చెప్పారు సొల్యూషన్స్ చెప్పి, ఇలాగమ్మా అలాగమ్మా అని అన్నారనుకోండి, మీ కోరికల్లో మీరేది అలా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే ఆ భక్తి ఉంటుందో మీకు ఆవిడ వసురాలు. కాబట్టి అంతగా నమ్మితే ఏమిటి చేస్తుంది ఆవిడ మీకు? భయాపహ. చూడండి, వెంటనే వచ్చింది. మీ భయాలన్నిటినీ తీసేస్తుంది. ఎలాంటి భయాలు? భయం అంటే కేవలం ఏదో వస్తువుని చూసో మనుషుల్ని చూసి భయమా? కాదు. మీ దుఃఖాలు, మీ కర్మలు. అసలు భయం కర్మే. అదే కదండి, ముసలితనం అయ్యాక అయ్యో నాకు వయసు వచ్చాక నన్ను ఎవరు చూస్తారు? కొడుకులు, పిల్లలు. అంటే పిల్లలు చూస్తారో చూడరో, ఇక రకరకాలు. నువ్వు డబ్బు ఇచ్చినా డబ్బు ఇవ్వకపోయినా నీకు రాసి పెట్టుంటేనో లేకపోతే ఆ అనుగ్రహం ఉంటే తప్ప వాళ్ళెవరు నిన్ను చూడరు. ఇచ్చినా ఇవ్వకపోయినా చూసేవాళ్ళు చూస్తారు, అంటే అమ్మ అనుగ్రహం ఉంటే. నీ కర్మలో ఎలా ఉందో అలా జరుగుతుందండి. కర్మ మార్చే శక్తి ఆవిడకే ఉంది, పరమాత్మకే ఉంది అన్న సంగతి మీ అందరికీ బాగా తెలుసు. కాబట్టి భయాపహ, భయాలను దూరం చేస్తుంది. కాబట్టి ఏమిటి, నేను ఎప్పుడో తర్వాత నాకు రోగం వస్తే ఎలాగా? అప్పుడు డబ్బులు ఉండద్దా? డబ్బులు ఉన్నాయండి బ్యాంకులో, తెచ్చేది ఎవరు? నువ్వు అన్ని దాచేసుకున్నావండి, ఎవరికి పిన్ నెంబర్ చెప్పలేదు, ఇంకోటి చెప్పలేదు, ఇంకోటి చెప్పలేదు. అప్పుడు ఏం లాభం అండి? మంచి కొడుకో కోడలో లేకపోతే పిల్లలో ఎవరో ఒకడు మంచి, నీకు కనుక అక్కడ జరగాల్సింది ఉంటే వాడు దాని దగ్గర ఉన్న వాడి దగ్గర ఉన్నవో లేదా అప్పు చేసి ఏదో చేసి అవన్నీ చేస్తాడు ఏదైనా సరే. కాబట్టి ఇక్కడ అంతా కావాల్సింది కేవలం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహమే. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ యొక్క పరమాత్మే, ఆ నమ్మకం మీకు ఉండాలి. దాచుకోవద్దని చెప్పట్లేదండి, ఇక్కడ అంతా వ్యతిరేకంగా తీసుకోకూడదు. మీరు ఎంత కావాలో అంత దాచుకోండి, కానీ రోగం వస్తే ఆ పాయింట్ మంచిది కాదు. ఇప్పుడు కొంతమంది అభిప్రాయాలు, నేను పోతే, ఇలాంటి కాన్సెప్ట్ పెట్టుకోకండి. అది ఎప్పటికీ ఇది కాదు. ఆ దాని బదులు ఆ అమ్మ ఉంది, ఆ అమ్మ అనుగ్రహం ఎలాగుంటే నేను అలా చేస్తానండి, ఆ అమ్మ నన్ను రక్షించినట్టే వాళ్ళని రక్షిస్తుంది. నువ్వు నమ్ము, యద్భావం తద్భవతి, వాళ్ళని కూడా రక్షిస్తుంది. చేసుకో. నీకు ఏదైతే నీ దగ్గర ఉన్నదో భార్యకో భర్తకో అలా దాచిపెట్టండి, కాదనటం లేదు. కానీ విశ్వాసం
ఆ యొక్క మీరు పూజించే దైవం పట్ల ఉండాలి. ఎస్, వాళ్ళు రక్షిస్తారు అని ఉన్నదనుకోండి, డెఫినెట్ గా మిమ్మల్ని రక్షిస్తారు, మీ వాళ్ళని రక్షిస్తారు. కానీ కాన్సెప్టే అలా ఉండకూడదు. నువ్వెవరివి రక్షించడానికి? ఏం లాభం అండి? ఎన్నో చూస్తూనే ఉన్నాం మనం. కాబట్టి కేవలం అనుగ్రహం కోసం తాపత్రయపడండి, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి తప్పాలి. కాబట్టి భయాపహ మానవుల సంసార భయాన్ని పోగొడుతుంది. భయాలు పలు రకాలు. ఆధ్యాత్మికములకు రోగాది బాధలు, ఆది దైవికములకు అంటే మనకి కొన్ని కర్మల వల్ల జరిగేవి, మృగాదుల వల్ల కలుగు భయాలు, ఆది భౌతికములకు విష మంత్ర తంత్రాదుల యొక్క భయాలు, ఈతి బాధ భయాలు, వీటన్నిటి మిన్యకు మృత్యు భయం. చెప్పుకున్నాం కదా, ఇప్పుడే కదా చెప్పుకుంది. అన్ని రకాలండి. ఓ పులి ఎదురుకుండా వచ్చింది అనుకోండి, పులి నుంచి రక్షించాలంటే కూడా ఆవిడే రక్షించాలి. నువ్వు ఆవిడ ప్రార్థన చేస్తే పులి డైరెక్షన్ మార్చుకుని వెళ్ళిపోతుంది. అది అందులో ఏమి అపనమ్మకం ఉండకూడదండి. రక్షించి తీరుతుందనా? ఆవిడ రక్షిస్తుందండి, మీకు కంగారే లేదు. ఎన్నిటి నుంచో రక్షిస్తుంది. నేను కూడా అనుభవంతో చెప్తాను కొన్ని, అనుభవం పొందాను కాబట్టి. ఆ క్షణంలో మీకు అమ్మవారు గుర్తుకు రావచ్చు, రాకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఏమంటే ఆ క్షణంలో భయానికి అమ్మ గుర్తొస్తుందని నువ్వు గుర్తు రావక్కర్లా. నీకు అమ్మ మీద అపార విశ్వాసం ఉన్నప్పుడు ఆ సిచ్యుయేషన్ నుంచి ఆవిడ కాపాడి తీర్చుది. ఏం డౌట్ లేదండి. చెప్తాను కదా, అనుభవంతో చెప్తున్నాను. కేవలం మీకు ఆ నమ్మకం ఉండాలి, ఆ విశ్వాసం ఉంటే చాలు. మీకు ఆ సమయంలో ఆవిడ గుర్తొచ్చింది లేదు, మీరు గుర్తు పెట్టుకోకపోయినా ఆవిడ గుర్తు పెట్టుకోవాలి. నిన్న చెప్పుకున్నా కదా, భక్తి అంటే నీకు ఆవిడ గుర్తుండటం కాదు, ఆవిడకి నువ్వు గుర్తుండాలి. ఎప్పుడు గుర్తుంటావు? ఎప్పుడు అక్కడే ఉంటే కళ్ళ ముందర ఉంటే కనపడక ఏమవుతుంది అనట్లేదు మీరు. మనకు వస్తువులు అయితే కనపడవు. అదే మీ దగ్గర ఉన్న మనిషిని మీరు మర్చిపోతారా ఎదురుగుండా? అందుకనే సమీపం ఉపవాసాలు ఇవన్నీ ఏమిటి? ఉపాసన అంటే అక్కడే ఆసనం వేసుకుని కూర్చోటం, దగ్గరలో కూర్చోటం, అంతే. అంటే అర్థం ఏంటి? లోపల మనస్సులో ఆవిడని నిరంతరం సర్వకాల సర్వ అవస్థల యందు ఆవిడ నామస్మరణ అనండి, ఆవిడని గుర్తు చేసుకోవటం ఎలా. కాబట్టి సంసార భయాలు ఎన్ని చెప్పారు కదా, ఈ కర్మలు అనండి ఎన్ని ఉన్నాయండి. ఎంత పెద్ద యాక్సిడెంట్స్. ఎవరండి రక్షించేది? ఒక గోరు కూడా ఇదవ్వకుండా రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు. నేను రక్షించబడ్డాను కదా. ఎంత పెద్ద యాక్సిడెంట్. కొంతమందికి తెలుసు, అందరికి తెలుసో తెలియదు, నాకు గుర్తులేదు. అసలు ఆ యాక్సిడెంట్ ఎవరు ఊహించలేరు. ఆ యాక్సిడెంట్ లో రక్షించబడ్డాం. ఒక చంటి పిల్లతో, ఒక పిల్లతో సహా ఎవ్వరికి ఏది కాకుండా ఎలా రక్షించబడ్డారండి? కేవలం అమ్మ. నువ్వు అప్పుడు అంటే యాక్సిడెంట్ అవుతుందని నువ్వు అనుకున్నావా? జరిగింది. ఆ సమయంలో నీకు గుర్తు రాదు. ఆ మూమెంట్ భయం వస్తుందో ఇంకోటి వస్తుందో అది వేరు. అపార నమ్మకం ఉన్నప్పుడు భయం రాదండి, భయం ఏం కలగదు. హాయిగానే అంటాం, ఏం కాదు అన్న ధీమా ఉంటుంది. నిజంగానే ఏం కాదు. కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ రక్షించగలిగే సర్వ సమర్థత ఉన్నది పరమాత్మకి. అది మీరు ఆరాధించే దైవం కావచ్చు, గురువు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ విశ్వాసం మీలో ఉండాలి. అప్పుడు ఆవిడ పోగొడుతుంది. అన్ని రకాలవి చూసారు, ఆది భౌతిక, ఆది ఆధ్యాత్మిక అన్ని చెప్పారు. జంతువుల నుంచి ఏదైనా సరేనండి. వరదల్లో రక్షించబడ్డవారు లేరా? ఎన్నో రకాలుగా ఉంటుంది, రక్షించి తీరుతుంది ఆవిడ. కాబట్టి దాని గురించి మీరు వరి అవ్వకండి. కేవలం యాక్సిడెంట్లు అలా నిజంగానే చెప్పాం కదా, ఒక పాము ఎలాగైతే కొంచెం అయితే కాలు వేసేసేది, కానీ అది నన్ను ఏది అనుకుంటే అది వెళ్ళిపోయి చీకట్లో. అంటే ఎలాంటిదైనా ఆవిడ రక్షిస్తుంది. ఆ వయసుకి నాకు ఆవిడ అంత తెలియకపోవచ్చు, కేవలం పూజ చేసుకోవటమే, ఆవిడ స్తోత్రం చదవటమే తెలుసు. ఆ ఏజ్ లో ఎప్పుడైతే నన్ను ఆవిడ రక్షించిందో నాకు తెలీదు, అంత భక్తి తెలీదు. కేవలం పెద్దవాళ్ళు చెప్పారు చదువుకోవటమే. అప్పుడు ఇంకా అంత చదువుతున్నట్టు కూడా పెద్ద జ్ఞాపకం లేదు, కాకపోతే ఏదో చదువుతున్నా. అంటే నీ యొక్క ఆ నిశ్చలత్వాన్ని ఆవిడకి తెలుసు. తర్వాత నువ్వు భక్తురాలు అవుతాగా, అవన్నీ ఆవిడకి తెలుసు కదండి ఏం జరగబోతోందో. ఆవిడ రక్షిస్తుంది. అందువల్ల అమ్మ గర్భంలో ఎవరండి రక్షించారు మిమ్మల్ని? అందరూ రక్షించబడుతున్నారా అమ్మ గర్భంలో? ఇలా ఎన్నో రకాలుగా ఉంటుందండి ఆవిడ రక్షణ.
కాబట్టి సర్వ భయాలని, అన్నిటికన్నా భయంకరమైనది మృత్యువు. అంటే ఇక్కడ ఏంటి, మీకు చావు లేకుండా చేస్తే మీరు 400 ఏళ్ళు 500 ఏళ్ళు బతుకుతారని కాదు. జన్మరాహిత్యం మృత్యువు అంటే. ఈ దేహం నశించిపోతుంది ఎలాగరా, కాదు. నీవు ఎప్పటికీ చిరంజీవిగా ఉంటావు. చిరంజీవిగా ఉన్నాడంటే హనుమంతుడు అప్పుడేదో అన్ని వచ్చాయి ఒక వేషం వేసి, అలా కనపడతారంటే వాళ్ళు కనపడరు. ఏదో ఎవరో ఏదో ప్రచారం చేస్తారు, ఇక నానా గోల. ఏముందండి, జనాలకి నమ్ముతారు. చిరంజీవి అంటే నీకు కనపడరు, వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా అయితే ఇప్పుడు మనకి మహర్షులు ఒక రూపం, అమ్మవారు ఒక రూపం పెట్టుకుని వచ్చింది. పెరియవారు గురువుగా భావించే వాళ్ళకి ఆయన ఎలా కనపడుతున్నారు, రమణ మహర్షి ఎలా కనపడుతున్నారు. దేహం అక్కర్లేదు వాళ్ళకి. చిరంజీవులకి దేహం అక్కర్లా. నీవు వాళ్ళని స్మరణ చేసినప్పుడు నీకు తెలిసిన రూపంలో వాళ్ళు వచ్చి నిన్ను రక్షిస్తారు. నువ్వు అదే రూపంలో భావిస్తే ఆ రూపంలోనే వస్తారు గురువులు గాని, దైవం గాని, ఏదైనా సరే. రూపం లేని వాళ్ళు ఏ రూపమైనా పొందుతారు. బ్రహ్మంలో విలీనం అయిపోయింది. నువ్వు నది సముద్రంలో కలిశాక నేను నది నీళ్లు తెచ్చుకుంటున్నానన్నా అవే నీళ్లు, సముద్రం నీళ్ళన్నా అవే నీళ్లు. జలంలో భేదం లేదు కదా, అలాగే బ్రహ్మంలో భేదం ఉండదు, అభేదం. అందరూ బ్రహ్మంలో కలిసిపోతారు. నీవు ఆ రూపంతో భావించినప్పుడు ఆ రూపంతో నీ దగ్గరకు వస్తారు. సింపుల్. ఏ రూపం లేను చెప్పం కదా, తెల్ల కాగితం మీద ఏ బొమ్మ అన్నా వేయచ్చు. నీ మనసు నిర్మలంగా ఉన్నప్పుడు నువ్వు గురు స్మరణ చేస్తే ఆ గురువే వస్తాడు. దైవాన్ని ప్రార్థన చేస్తే దైవం వస్తుంది. పరమాత్మే రూపం లేదు, రూపం లేకుండానే నేను రక్షిస్తుంది, ఎందుకంటే ఉన్నది అదే కాబట్టి. కాబట్టి సర్వ భయాలని ఆవిడ పోగొడుతుంది. ఆ భవారణ్య కుఠారిక అంటే ఆ యొక్క నామ యొక్క విశేష వివరణే ఈ యొక్క భక్తి గమ్య, భక్తి వశ్య, ఇవన్నీ కూడా గొడ్డలితో నరికేస్తుందండి. ఇంకా ఏది ఉండదు. ఇంకా అడుగు పొడుగు ఏమన్నా భయాలు, ఈ యొక్క కర్మలు అవి అన్నంటే అవి కూడా తీసేస్తుంది. మీకు ఆ నమ్మకం ఉండాలి ముందర. నమ్మకం లేకపోతే మీ అంతటా మీరు ఒక అడుగు వేయలేరు. నేను నడవలేను బాబోయ్ అంటే నడవగలరా? నేను నడుస్తానంటే నడవగలుగుతారు. చూద్దాం, పడతాను, ఏమైతుంది, నడిచిద్దు అని అనుకుంటా. పిల్లవాడు అలా, కొంతమంది పిల్లలు భయపడతారు, నవ్వరంటే అప్పుడు వీడికి చచ్చే భయం అండి, వీడు ఎయ్యడు పడిపోతాడని. అప్పుడు మీరు ధైర్యం చెప్తారు కదా ఆ చెడ్డ పిల్లాడికి, ఎవరే ఏం కాదురా నేనున్నా పట్టుకుంటా, నడు అంటూ ఉంటారు. అదే ధైర్యమైన పిల్లలు నడుస్తారు, పడతారు, ఏడుస్తారు, మళ్ళీ నడుస్తారు, పడతారు, ఏడుస్తారు. రకరకాలు లేరండి, మనుషుల్లో అలాగే ఉంటుంది. కాబట్టి ఎన్ని రకాల భయాలు నీకున్నాయో, సంసార భయం అన్నారు, అందుకే అన్ని కలిపేసి అందులోనే వస్తాయి ఈ కర్మలు, ఇవి అవి ఎన్నైనా సరే అన్ని కూడా ఆవిడ. అరణ్యాది స్థలములందు దావాగ్ని పరివృద్ధుడైనప్పుడు, బందిపోటు దొంగలచే ముట్టడింపబడినప్పుడు, శత్రువుల చేత చిక్కినప్పుడు, భయంకర మృగముల చే తరమబడినప్పుడు, ఇక్కడ రాజులు ఉన్నారు కాబట్టి అప్పుడు ఆగ్రహానికి గురైనప్పుడు, చెర పెట్టబడినప్పుడు, వధ్య శిక్ష గురైనప్పుడు, అంటే రకరకాలవన్నీ ఒట్టిగా చెప్తున్నారు. సముద్రమున తుఫాను బాధ అనుభవించినప్పుడు, యుద్ధ పరాజితుడైనప్పుడు, చికిత్సలకు లొంగని వ్యాధి చే పీడింపబడినప్పుడు, పరమేశ్వరి స్మరణమున ఆయా భయముల నుండి విముక్తులు. అందుకని భయపడక్కర్లా, రోగం వస్తే వచ్చిందండి, సో వాట్, నువ్వు స్మరణ చేయి. ఏం జరగాల ఆవిడ చూస్తుంది కదా. అయ్యో నాకు రోగం వచ్చిందో అంటాం ఎందుకు? వస్తే వచ్చింది, నువ్వు స్మరణ చెయ్యి. డాక్టర్ నీ దగ్గరికి వస్తాడు. పెరియవారి కథల్లో లేదంటే అవ్వ దగ్గరికి ఎలా వెళ్ళాడండి ఆ డాక్టర్, కారు పాడే. పరమేశ్వరుడు లీలు ఉంటుంది. మీకు ఒక మంచి డాక్టర్ లభిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఏ ఆసుపత్రికి వెళ్ళాలో ఏంటో ఒక మార్గం చూపిస్తాడు. అన్ని జరుగుతాయండి, మీరేం వరి అవ్వక్కర్లా, అన్ని చక్కగా జరుగుతాయి. మళ్ళీ మీరు అసలు ఆ రోగం మీరు అనుభవించినట్టే కనపడదు, బ్రహ్మాండంగా ఉంటారు. అప్పుడు ఫ్లైట్ లో ఏం జరిగిందో తెలుసు కదా అందరికి. ఆ ఊరు వచ్చినట్టు ఫ్లైట్ ఏం డాన్స్ చేసిందండి ఆకాశంలో, అందరు ఏం చేశారంటే రక్షించబడ్డారా లేదా? అంతే, రక్షించబడతారు. కాబట్టి ఇలా రకరకాలుగా ఒట్టిగా కొన్ని బాధలు వాళ్ళు చెప్పారు అంతే. కాబట్టి ఎక్కడున్నా మీకేమీ భయం లేదు. దారి తప్పిపోతారేమన్న భయము అక్కర్లేదు, పర్వాలేదు. దారి తప్పారు, భయం వేస్తోంది, నామస్మరణ చెయ్యండి. మీకెందుకండి, ఏం చేస్తారో, ఎలా చేస్తే మీరు కరెక్ట్ దారిలోకి వస్తారు ఏమిటి అనేది ఆవిడ చూసుకుంటుంది. మీలోని దుర్గుణాలే ఆవిడ నశింపజేస్తుంది అన్నప్పుడు మిమ్మల్ని రక్షించిన ఆవిడకి పెద్ద లెక్క ఏంటండి? ఎనీ లెక్క. కాబట్టి అన్ని రకాల భయాల నుంచి నాకు భయం అంటే భయపడితే అన్ని భయమేలండి. పిల్లి భయపెడతా మిమ్మల్ని, దోమ కూడా భయపెడుతుంది, అమ్మ కుడుతుందేమో అంటే అది వచ్చి కుడుతుంది.
ఎందుకండి? దోమ వస్తుంది, కుడుతుంది, కప్పుకుని కూర్చోలేకపోతే ఇంకోటి ఏదో చేసుకో. అంతే. ఏది చేయలేనప్పుడు నామస్మరణ చెయ్యి. ఇలా ఎన్నో రకాల భయాలు మనకి అందులోంచి రక్షిస్తుంది. శాంభవి భక్తులకు వారికి సుఖములను ప్రసాదిస్తుంది. భవానే శాంభవి. అయితే ఇక్కడ శాంభవి అనేది ఒక కొన్ని మంత్రాలు ఇవి కూడా ఉంటాయి. అయితే ఎందుకండి మరి అమ్మవారికి అవి ఉన్నాయంటే, చెప్పాను కదా, మనిషి యొక్క బుద్ధి నానా రకాలు. ఎలా అయితే మీరు శ్రద్ధాభక్తులతో ఉపాసన చేసినప్పుడు కొన్ని సిద్ధులు మీకు లభిస్తాయని చెప్పబడింది. రకరకాలుగా ముందు జరగబోయేదనండి, అవతల వాడి మనసులో ఏముందనండి, ఇలా ఎన్నో రకాలుగా మీకు కొన్ని తెలియబడతాయి సిద్ధులు. అణిమాది అష్టసిద్ధులు మీకు లభిస్తాయి. ఏం సందేహం లేదు, ఎవరికైనా సరే, దుర్మార్గులకైనా సరే, మంచి వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే ఆ యొక్క సిద్ధులు లభించే తీరుతాయి ఉపాసన వల్ల, మీ యొక్క భక్తి విశేషం చేత. ఇది ఒక పరీక్ష మీకు. ఎందుకంటే అత్యున్నతమైన అల్టిమేట్ అయిన మోక్షాన్ని మీకు ప్రసాదించాలంటే మీలో ఎటువంటి ఇవి ఉండకూడదు. అందుకే మనకి సినిమాల్లో ఈ మునులు తపస్సు చేసినప్పుడు రంభ ఊర్వశులను పంపిస్తారు. అంటే వాటిలోకి ఎక్కడన్నా ఆ కోరికలు లాంటివి ఉన్నాయా అని. అక్కడ మీకు వేరేవి చూపించడానికి కుదరదు కదా, మనసులో అనుమాద అష్టసిద్ధులు కలిగి అని చెప్పడానికి కుదరదు. కాబట్టి అక్కడ మనకి రంభ ఊర్వశులు డాన్స్ చూపిస్తారు అంతే. మీరు ప్రతిసారి రంభ ఊర్వశులు అనక్కర్ల, మీరు తపస్సు చేస్తే వాళ్ళు రారండి, గుర్తుపెట్టుకోండి. ఏమంటే నేను ఉపాసన చేశాను రంభ వస్తుందేమో అని మీరు వెయిట్ చేయకూడదు, అది కుదరదు. సినిమాలో వేరేగా ఎలా చూపిస్తారండి, మీ మనసుల్లో ఏది చూపించడానికి అవ్వదు కదా, అందుకని చెప్పి ఇలా చూపిస్తారు. ఇంకా మీ మనసు అట్టడు పొరుగులో ఏమో కోరికలో ఇంకేదో సాధించాలనో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయేమో, అందుకని చెప్పి ఆవిడ ఈ సిద్ధులను మీకు ప్రసాదిస్తుంది. ఎవడైతే అంటే ఉపాసన చేస్తూ హాహా నాకు అన్ని తెలిసిపోతున్నాయి, ఓహో అది ఇది అనుకుంటూ వాడు ఇటువైపు వెళ్ళాడు అనుకోండి, ఇహ గోవింద, ఇహ వాడు అమ్మను మర్చిపోతాడు. వాడికి మళ్ళీ ఆ భక్తి రావాలంటే నానా తిప్పలు పడాలి. అందుకని అక్కడ మహర్షులకు చూపిస్తారు, ఆ రంభావు రోజులతో పోయిన వాడికి ఇంకా తపస్సు ఏంటండి, అయిపోయింది కదా అంతే. అందువలన మీరు దాని జోలికి వెళ్ళకూడదు. తెలుస్తాయి, మాట్లాడకుండా కూర్చోండి. ఎన్నో తెలుస్తాయి, ముందు నెగిటివే తెలుస్తాయి. వాడు ఎప్పుడు పోతాడు, వీడికి యాక్సిడెంట్ అవుతుందా, ఇలా చెప్పా కదా. ఒక ఆవిడ అందరికి వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతుందా, వాళ్ళు ఎప్పుడు పోతారు, అది ఇది అని చెప్పింది కదా, నాకు కూడా చెప్పింది కదా ఆవిడ, నేను ఎప్పుడు పోతాను. బ్యాడ్ లక్ ఏంటంటే నాకు మెమరీ పవర్ లేదండి, వచ్చిన బాధ అది. ఆవిడ ఏదో చెప్పింది, నేను మర్చిపోయా. ఆవిడ అడక్కపోయినా అలా చెబుతూ ఉంటుంది. ఎవరి ఆనందం వాళ్ళది. ఎందుకంటే ఆవిడ అనుకుంటుంది అమ్మవారి ఇది వల్ల నాకు లభించింది అనుకుంటుంది. ఒకరికి చెడు జరిగేది లభిస్తే అమ్మవారి అనుగ్రహం అవ్వదండి అది. ఈ వ్యతిరేక శక్తులే, తాంత్రికాలంటే అవే, మంత్రతంత్రాలు అంటే, అడిమాది అష్టసిద్ధులు అన్నా అవే. వీళ్ళు ఏం చేస్తారు, హీటు పోయి దాన్ని ఉంచుకోవడానికి, అంటే ఆ యొక్క శక్తిని వాళ్ళలో ఉంచుకోవడానికి అని చెప్పి ఏదేదో రకరకాలుగా ఒక మంత్రాన్ని పట్టుకుంటారు, ఏదో చేస్తూ ఉంటారు. ఇక ఇదే గోల వాళ్ళకి. ఎందుకంటే మనకి ఆవిడ చెప్పినా చెప్పకపోయినా పోయే టైం వస్తే ఎవరైనా పోతారు కదా. భయపడేవాడికి ఏదన్నా గోల, ఆవిడ దగ్గరికి పరిగెత్తాలి. ఏమంటే ఎలాగని ఆవిడ ఏం చేస్తుందంటే, ఆవిడేమని మీకు ఇది చెప్తుందా, ఆవిడ ఏమంటుంది, పోతామని చెప్పి తర్వాత ఏమైనా చేస్తూ అంటుంది. ఆవిడకి వేరే రాదు, ఎందుకంటే ఆవిడకి ఇదే తెలుసు. నిజమైన ఉపాసన ఉన్న వాళ్ళు ఎలా రక్షించబడతామో, ఒరే ఇలా చేసుకోరా, నువ్వు ఆ ఆపదను గట్టెక్కించుకోవచ్చు అని చెప్తారు. ఎవరు, నిజమైన అమ్మ ఉపాసన ఉంటే తప్ప అనవసరంగా భయపెట్టారు. అదే చెప్తా, ఇవన్నీ ఇలా వస్తాయి. ఇవే మంత్రాలు కొన్ని ఉంటాయి, తంత్రాలు మంత్రాలు ఇలాంటివన్నీ, అది పట్టుకుని జపం చేస్తారు. అందుకని మంత్ర జపం అక్షరాలు చేయమంటారు. ఇక తర్పణలు ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. ఇక ఒక్కసారి ఆ జోలికి వెళ్ళారా ఇక అంతే. ఎందుకండి అన్ని చేసేదేంటి, బాహ్యంలో మీరేదో, అరే బాహ్యం నశిస్తుందిరా, నువ్వు ఇవన్నీ చేసుకుంటే సగం జీవితం అయిపోయిందా. వాడు పెద్ద బిల్డింగ్ కట్టాడు, వాడి జీవితం అయిపోయిందా, ఏం లాభం అండి. అందుకని సమయాన్ని, అంటే తెలిసిన తర్వాత అమ్మ అంటే ఏమిటో తెలిసింది, అద్వైతం తెలిసింది. ఇలా మీకు తెలిసిన తర్వాత సమయాన్ని వృధా చేయకండి. తెలియనప్పుడు నానా గోల పడ్డారండి. తెలిసాక మీది మీకు వస్తుంది. మీకు బిల్డింగ్ రాసి ఉంటే బిల్డింగ్ వస్తుంది, ఒకటి కాకపోతే 10 రాసి ఉంటే వస్తాయి. ఎందుకండి తాపత్రయం.
ఈ తాపత్రయం బిల్డింగ్ కొన్నాక మటుకు పోతుందే, ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, ఏమైపోతుందో అని. చెప్పాం కదా, ఏంటి ఊరుకున్నంత ఉత్తమం లేదు, కోడుకుంటున్నంత సుఖం లేదు. ఎంత హాయ్ అండి. అందుకే వయసు వచ్చాక జుట్టు తెల్లబడిపోతుంది, ఊడిపోతుంది అంటే ఎంత హాయ్ అండి. అప్పుడు ఓపిక ఉండదు కదా, దువ్వుకోవాలి, వేసుకోవాలి. ఇంత పెద్ద జడ అంటే తలంటి పోసుకోవద్దు. హాయిగా తెల్లగా ఉందనుకోండి, గొడవ లేదుగా ఏ నూనె పోయాలని, కూసినా పోయిపోయినా అదే గోల. పరమాత్మ అన్ని చక్కగానే చేశాడండి. అనవసరంగా వీడు రంగులు పూస్తాడు, ఇంకోడు రంగు పూస్తే మళ్ళీ ఆ రంగు ఇదవ్వకుండా చూసుకోవద్దండి. ఒక మనవరాలు వాళ్ళ తాతకి నల్ల జుట్టుతో చూసింది. ఆయన పాప అమెరికా వెళ్ళాడు, అక్కడ కొంచెం కుదరలేదు ఆయనకి, తెల్ల జుట్టు అయింది. అయితే అంటే అది కొంచెం కొంచెం అయితే తర్వాత ఆయన ఏదో హెడ్ బాత్ చేసేసరికి మొత్తం తెల్ల జుట్టు కనపడితే మనవరాలు ఈయన ఎవరు అందుట. మరి చిన్న అదే గుర్తుపడుతుంది సంవత్సరం పిల్ల. ఇలాంటి అనుభవాలు ఉంటాయి కదండి. ఎవరు అని గుండు చేయించుకుంటే పిల్లలు గుర్తుపడతారా చెప్పండి ఒక్కొక్కసారి. జోక్స్ చెప్పారు కదా, అది గడ్డం పెంచిన పిల్లలు ఒక్కోసారి గుర్తుపట్టరు. ఇలా రకరకాలు ఉంటాయి. కాబట్టి శాంభవి అనే నామము ఇక్కడ మంత్రార్థం కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి రకరకాలు యోగ విద్య ఇవన్నీ ఉన్నాయి. కుమారి పూజ ఎందు 8 సంవత్సరముల వయసున్న కన్యకు శాంభవి అని అంటారట. సరే, రకరకాలు అనుకోండి ఇవన్నీ కూడా. సరే, యోగ్యుడైన శిష్యుడికి ఈ యొక్క శాంభవి దీక్షని ఇస్తారట. మీరు అలాంటి జోలికి వెళ్ళకండి, ఎందుకంటే లేనిపోని విద్యలు, దానివల్ల ఏం ఉపయోగం. అవన్నీ అనవసరంగా ఎక్స్పెక్ట్ చేయకండి. గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ యొక్క జన్మ సార్థకత ఎలాగో దానికోసం ప్రయత్నం చేయండి తప్ప అనవసరమైన వాటి గురించి కష్టపడకండి. మీరు అడిగినా అడగకపోయినా బాహ్యమైన కష్టాలు వాళ్ళు తీరుస్తారు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు కలికాలం కదండి, అడగకుండా వాళ్ళ బాహ్యంలో వచ్చే కష్టాన్ని ఇది ఉంది కదా నీకని సలహా చెప్పారనుకోండి, సరే ఎలా జరుగుతాయో మీకు తెలుసు కదా, సరే సంతోషిస్తారు, అబ్బా చెప్పేశారు అనుకుంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తారండి ఇంకా అంటే అవసరమైనప్పుడు మళ్ళీ. లేదనుకోండి అసలు గురువుని చూడనట్టే యాక్షన్లు చేస్తారు కదా. సరే, ఇవన్నీ కూడా డిపెండ్స్ అండి. కాబట్టి ఇక్కడ మనకి శాంభవి అంటే మనం చక్కగా అమ్మనే శుభములు కలిగించేదని తీసుకోవచ్చు చక్కగా. ఎందుకంటే మనము శివ ఇవన్నీ తీసుకున్నాం, శుభం కలిగించేవాడే శివుడు అని. కాబట్టి శాంభవి అన్నా కూడా అదే. ఇన్నింటిని భయాలని అపహరించిందండి ఆవిడ. అపహరించిన తర్వాత ఏమిటండి నీకు కలిగేది? శుభాలే కదా. భయం లేనప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు, ఆనందమే కదా శుభము. శాంభవి అంటే అదే అర్థం. అనవసరంగా మంత్రాలు తంత్రాలకు వెళ్తే ఎంత ఉపాసన చేయాలండి, పొద్దున్న లేవడమే కష్టం. అలాంటిది ఆ మంత్రాలు ఏం చేస్తారండి, అర్ధరాత్రి గుర్తు చేయమంటారు, చేస్తారా? ఎంత కష్టం అండి. అనవసరంగా హాయిగా సులభంగా చక్కగా ఏదో బ్రహ్మ ముహూర్తంలో లేచి ఆ అమ్మకు నమస్కారం చేసి నీ దగ్గర ఉన్నది నైవేద్యం పెట్టినా చాలా, ఏం అక్కర్లా. నువ్వు అంగన్యాస కన్యాసాలు చేయక్కర్లేదు, షోడశ పూజలు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. నిజంగా నీ మనసు నిర్మలంగా ఉంటే ఆ అమ్మాయి యొక్క నామం చెప్పుకునే చాలు, స్తోత్రం చదవకపోయి అంతే. సులభంగా లభిస్తున్నాడు, సులభ వస్తుంది. అది కూడా మనకి రెండు ఉన్నాయి, సులభ అసులభ రెండు ఉన్నాయి. ఆవిడ కష్టమే ఒక్కొక్కసారి. ఎప్పుడు నీ మనసు బాహ్యమైన వాటికి ఉన్నప్పుడు కష్టం. కాబట్టి చక్కగా శాంభవి ఆవిడ నీకు భయాలన్నీ పోగొట్టి శుభాలను కలుగజేస్తుంది. ఆ తర్వాతదేమో రేపు చెప్పుకుందాం. శుభం భూయాత్.